హాయ్. మీరు చాలా ఒక యాక్టర్‌గా గాని, లేతే కామెడీ యాక్టర్‌గా గాని మీకు చాలా మంచి పాపులారిటీ ఉంది. మంచి ఫాలోయింగ్ ఉంది. వామ్మో! ఎక్కువ మంది మిమ్మల్ని అభిమానిస్తారు. సార్. బట్ ఓకే. మీడియాతో మీరు బట్ అని వెంటనే చెప్పాను సార్. మీడియాతో మీరు ఇంటరాక్ట్ అవ్వరు. ఈ ప్రమోషన్స్‌లో కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు. ఎలా మరి మిమ్మల్ని తోసుకొచ్చారు ఇప్పుడు నాకు తెలీదు గానీ, సార్. బట్ మీరు ఎందుకండి ఎక్కువగా మిమ్మల్ని అండర్ ప్లే చేసుకుంటారు? ప్రతిసారి, ప్రతి చోట, ప్రతి మాటలో. వాట్ ఈస్ ది బేసిక్ రీజన్? వాట్ ఈస్ యువర్ సైకలాజికల్ ఇన్స్టింక్ట్? అంటే అండర్ ప్లే అంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అంటే నాకేం లేదు, లో ప్రొఫైల్ రాదర్. లో ప్రొఫైల్. ఎస్. యా, అంటే ఒక ప్రతి మనిషి ఒక యూనిక్ పర్సనాలిటీ కదా సార్. మరి అందరం ఒకేలా ఉంటే బాగోదు. నేను ఒక ఇంట్రోవర్ట్ పర్సనల్గా యాక్చువల్గా నాకు కొంచెం ఐ హ్యావ్ కొంచెం స్కేర్ ఉందన్నమాట. నాకు ఆన్లైన్లో నేను బెటర్గా చాట్ చేస్తాను మీతో పర్సనల్గా అంటే. అదే ఇక్కడ చాలామంది రిలేట్ అవుతారు. అది అమ్మాయిల విషయమైనా సరే, చాలామంది అమ్మాయిలతో మాట్లాడేది కూడా మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ చాట్ చేస్తుంటే చాలా బాగా మాట్లాడతారు, దగ్గరికి రాగానే భయపడతారు చూడు. నాది కొంచెం అలాంటి పర్సనాలిటీ సార్.